మిత్రులారా స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. శుభోదయం మిత్రులారా. మనం మన పిల్లలు చదువుకునేటప్పుడు శ్రద్ధగా చదువు అని చెప్తూ ఉంటాం. ఎవరైనా ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఈ పనిని శ్రద్ధగా చేయి అంటాము. ఈ శ్రద్ధ అనే అటువంటి పదానికి అసలు ఎంత పెద్ద అర్థం ఉంది. ఏమిటి శ్రద్ధ? అసలు శ్రద్ధగా చేయడం అనేటటువంటి పదానికి ఒక పర్యాయ పదమైనటువంటి ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. పూర్వము నచికేతుడు అని ఒక రాజవంశీయుడు, అతని తండ్రి రాజు, గొప్ప జ్ఞాని. ఇతడు చాలా చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుండే తన తండ్రికి ఉన్నటువంటి జ్ఞానముతో అతడు కీర్తించబడుతున్నటువంటి విధానము, రాజు కాబట్టి అతడు పొందేటటువంటి గౌరవాలు, ఇవన్నీ చూస్తూ పెరుగుతూ ఉన్నాడు చిన్న పిల్లాడు. ఒకసారి ఆ రాజు అంటే నచికేతుడి తండ్రి ఒక యజ్ఞాన్ని ప్లాన్ చేసుకున్నాడు. నచికేతుడు చాలా గొప్ప రాజు మాత్రమే కాకుండా గొప్ప జ్ఞాని కూడా, పండితుడు కూడా కావడంతో అతడు తలపెట్టినటువంటి యజ్ఞానికి తండోపతండాలుగా అతడి రాజ్యం ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ చాలామంది అటెండ్ అయ్యారు. కొన్ని రోజుల పాటు ఆ యజ్ఞం జరిగింది. అందరికీ భోజనాలు అవన్నీ ఏర్పాట్లు చేశారు. ఇంకా యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత చివరిలో దాన ధర్మాలు చేసే కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన అతిథులకు చాలా గొప్పగా దానాలు చేశారు. ఆ తర్వాత మిగతా ప్రజలందరి కోసం దానాలు చేస్తూ ఉన్నారు. తన రాజ్యంలో ఉన్నటువంటి గోవులను దానం చేస్తూ ఈ నచికేతుడు కనిపెడుతూ ఉన్నాడు. నా తండ్రి ఎవరెవరికి ఎలాంటి దానాలు చేస్తున్నాడు. పిల్లాడు కదా, ఇక్కడ అక్కడ తిరుగుతూనే తండ్రి ఏం చేస్తున్నాడు గమనిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం పిల్లలకి ఏం తెలుసులే అని. పిల్లలు మనం చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు నేర్చుకునేది మన దగ్గర నుండే కదా. అయితే ఆ పిల్లవాడు గమనిస్తూ అతడు గమనించిన విషయం ఏంటి అంటే, తన తండ్రి తన రాజ్యములో గోశాలలో చాలా ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్నటువంటి గోవులను వాటినన్నింటినీ అలాగే ఉంచి కొంచెం బలహీనంగా కొద్దిపాటి రోగం అట్లా వచ్చినటువంటి వాటినన్నింటినీ తెచ్చి ఒక్కొక్కటి దానం చేస్తూ ఉన్నాడు. ఇది గమనిస్తూ ఉన్నాడు ఈ పిల్లవాడు. ఇక చిన్న పిల్లాడు కదా, తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా మాటికి నాన్నగారు ఏంటి అలా ఆరోగ్యంగా లేనటువంటి బలహీనమైనటువంటి ఆవులను ఇస్తూ ఉన్నారు, దానం చేస్తున్నారు, ఇంకా ఎన్నో మంచి మంచి ఆవులు ఉన్నాయి కదా, వాటిని చేయొచ్చు కదా అంటూ మాటికి ఆ పిల్లవాడు అక్కడ దానం చేస్తున్నటువంటి ఇలా ఇస్తూ ఉన్నటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ ఉన్నాడు, అంటూ ఉన్నాడు. ఆయన ఆ రాజు పట్టించుకోకుండా తన పని తాను చేస్తున్నాడు. ఏదో పిల్లవాడు అడుగుతున్నాడులే అని. కాసేపటికి ఆ పిల్లవాడు ఇంకా ఈ అడిగే తీవ్రతను పెంచుతూ ఇంకొక పదాన్ని కూడా యాడ్ చేశాడు. ఏంటి ఇలా పనికిరాని ఆవుల్ని దానం చేస్తున్నావు, నన్ను కూడా ఎవరికైనా దానం చేస్తావా అంటూ ఆ విషయాన్ని కూడా పదే అడుగుతూ చికాకు పెట్టిస్తూ ఉన్నాడు. ఇక ఆ తండ్రికి ఓపిక నశించింది, చికాకు వచ్చేస్తుంది. ఒక్కసారి ఇలా గట్టిగా పట్టుకొని ఊపేసి, అవునరా నిన్ను కూడా దానం చేస్తూ ఉన్నా, పో యముడికి దానం చేస్తున్నా వెళ్ళిపో అన్నాడు. యముడికి దానం చేయడం అంటే యముడు ఎప్పుడు తీసుకెళ్తాడు? మరణించిన తర్వాతనే కదా యముడు తీసుకెళ్ళేది యమలోకంలోకి. వెంటనే పిల్లవాడు, ఏంటి నాన్నగారు, నేనేదో నిన్ను అడిగితే మరీ ఏకంగా ఇంత మాట అనేశారు అని ఆ పిల్లవాడు ఆశ్చర్యంగా, మీరేనా ఇంత మాట అన్నారు అని ఆ తండ్రిని అడిగాడు. అప్పుడు మళ్ళీ వెంటనే తండ్రి తేరుకొని, ఏదో లేరా నువ్వు విసిగిస్తూ ఉంటే నేను అలా అన్నాను, దానికి నీవేం పట్టించుకోకు, ఇక్కడ రా నా ప్రక్కన నిల్చుంటే లేదు, నీవు నా తండ్రివి, నీవు ఇంత గొప్ప యజ్ఞాన్ని చేసావు, ఇది యజ్ఞశాల, యజ్ఞభూమి, పవిత్రమైనటువంటి కార్యము జరిగినటువంటి ఈ స్థలములో నీవు దానం చేస్తున్నటువంటి ఈ సమయంలో
నీవు ఎంతో పవిత్రంగా ఉండి చేస్తున్నటువంటి ఈ సమయములో నీవన్నటువంటి ప్రతి మాట కూడా పవిత్రమైంది. దానిని నిజము చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. నేను నీ కొడుకుని, కాబట్టి నేను యముడికి దానంగా వెళ్తాను అంటే, యమలోకం వెళ్ళిపోతాను అంటే నేను మరణిస్తాను అని ఆ పిల్లవాడు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోతాడు. ఆ తండ్రి ఎంతో బాధపడుతూ ఉంటాడు. మీరు ఒకసారి ఆలోచన చేయండి, తండ్రి ఎలా అయిపోతారు. అలా అన్నందుకు పిల్లవాడు ఇంకా లేదు నేను వెళ్ళిపోతాను, నేను యముడి దగ్గరికి పోతాను అంటే ఏ తండ్రి అయినా ఎలా అయిపోతాడు. కానీ ఎంత నచ్చ చెప్పినా వినకుండా నీ మాటను నిలబెట్టాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, నేను నీ కొడుకుని అని చెప్పేసి అతడు యమలోకానికి ప్రయాణమైపోయి ఆ యమలోకానికి వెళ్ళిపోయాడు. యమలోకం దగ్గర ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారం దగ్గర ఇతనికి ప్రవేశం దొరకలేదు. ఆ యమలోకపు ద్వారము దగ్గరే ఈ పిల్లవాడు పడిగాపులు కాస్తూ ఉన్నాడు. లోపల యముడు చాలా పనులతోటి ఇంకా మరి ఎవరి పాపపుణ్యాలు ఎలా ఉన్నాయని వాటిని లెక్కిస్తూ పాపము పండినటువంటి టైము కాలము తీరినటువంటి వాళ్ళందరినీ మరి తీసుకురావాలి కదా. ఈ కార్యం జరుగుతుంది. వచ్చిన వాళ్ళని విచారించడము, వాళ్ళకేవో పనిష్మెంట్స్, ఇదంతా ఆయన చాలా బిజీగా గడిచిపోతుంది. అసలు ఈ పిల్లవాడు అక్కడ ద్వారం దగ్గర ఉన్నట్టుగా కూడా ఆయన గమనించలేదు. ఇలా 3 రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఆయన ఏదో పనిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ద్వారం దగ్గర ఈ పసిపిల్లవాడు కనిపించాడు. అతడికి చాలా ముచ్చటేస్తుంది యముడికి. ఏంటి ఇంత పసిపిల్లవాడు ఈ ద్వారం దగ్గర ఇలా పడికాపులు కాస్తూ ఉన్నాడు, ఈ ముక్కుపచ్చలారని పిల్లాడికి ఇక్కడేం పని ఉంది వేడికి అని ఆ పిల్లాన్ని పిలిపించుకున్నాడు తన దగ్గరికి. ఏమి నాన్న, ఏంటి, ఎందుకు ఇక్కడికి వచ్చావు? మా నాన్న ఇలాంటి మాట ఇచ్చాడు, దానిని నిజం చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. నేను నీ లోకానికి నీకు దానముగా వచ్చాను, నన్ను ఇంకా మీరు తీసేసుకోండి అని. అయ్యో అట్లా ఉండదు, ఇక్కడ ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. వారి కాలము తీరిన తర్వాత మాత్రమే ఇక్కడికి మేము తీసుకొచ్చి వారి పాపపుణ్యాలని లెక్కించి తగిన విధంగా మేము శిక్షలను విధిస్తూ ఉంటాం. నీవు పసిపిల్లాడివి, నీకింక చాలా ఆయుష్ ఉంది, నీవు తిరిగి వెళ్ళిపో. ఏదో మీ నాన్నగారు అలా చికాకులో అలా అని ఉండవచ్చు, దానికి నీవు ఇంతగా వచ్చేస్తావా, ఇక్కడ దాకా వస్తావా? ఇక్కడికి రావాలంటే ఎంత ధైర్యం కావాలి, అందరూ భయపడిపోతారు. యమలోకం అంటేనే ఎంత ఆ మాట అంటేనే, ఆ ఆలోచన అంటేనే ఎంతగా భయపడిపోతారు. నీవేంటి ఇలా వచ్చేసావు అని అంటే, నాకెందుకు భయం, మా నాన్న మాటిచ్చాడు, నేను నీకు దానంగా వచ్చాను, మరణమే కదా, నన్ను తీసేసుకోటాడు. అప్పుడు ఆ యముడు అంటాడు, నిన్ను చూస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తుంది. ఇంత చిన్న పిల్లాడివి, ఇన్ని ముద్దు మాటలు, ఇంత గట్టిగా ఇంత శ్రద్ధగా నీవు మాట్లాడుతూ ఉన్నావు. నేను దీనికే కట్టుబడి ఉంటానని అంటూ ఉన్నావు. నీ పితృభక్తి, ఆయన మాటను నిజం చేయాలన్నటువంటి నీ శ్రద్ధ నాకు ముచ్చటేస్తూ ఉంది. నీవు నా ద్వారము వద్ద 3 రోజులు పడిగాపులు కాసినందుకు నేనే నీకు 3 వరాలు ఇస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు దానం తీసుకోలేను, కోరుకో 3 వరాలు అంటాడు. అప్పుడు ఆ పిల్లాడు కోరుతూ ఉన్నాడు, మా నాన్న నన్ను దానం ఇచ్చేశాడంటే ఇప్పుడు నేను మా నాన్నకి పిల్లాడిని కాకుండా నీకొచ్చాను దానంగా, మళ్ళీ ఇప్పుడు నాకు వరం ఇస్తూ ఉన్నావు కాబట్టి నేను మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్ళేటట్టు, నా తండ్రి నన్ను అంతే అభిమానంతో తిరిగి తీసుకునేటట్లుగా వరం ఇవ్వండి అన్నాడు. అరే ఏమి కోరిక పిల్లవాడిది, తదాస్తు అన్నాడు. 2వ వరం కోరుకో అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, చిన్న పిల్లవాడు, ఎక్కడైతే భయం ఉండదో దానిని స్వర్గము అంటారు అని విన్నాను. అలాంటి భయము లేనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి, స్వర్గాన్ని చేరుకునేటటువంటి మార్గము, ఉపాయము, వ్రతమో, పూజనో, యజ్ఞమో ఉంటే చెప్పండి అంటే, తను కోరుకుంటున్నది ఏంటి అంటే, భూలోకములో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరు కూడా భయము లేకుండా బ్రతకగలిగేటట్లుగా ఎలా ఉండాలి అని అడుగుతూ ఉన్నాడు. దానికి ఒక యజ్ఞాన్ని అది కూడా ఆ పిల్లవాడి పేరు మీదనే నచికేతుడి యజ్ఞము అని ఒకటి చెప్పాడంటే, దాంట్లో ఎలా అయితే ధైర్యంగా బ్రతకొచ్చు భూమి మీద అనేటటువంటి విషయాలను బోధించేటటువంటి ఒక యజ్ఞాన్ని చెప్పాడు. అయిపోయింది. ఇక 3వ కోరిక కోరుకో అన్నాడు. ఆ పిల్లవాడు కోరుకుంటున్నాడు, నాకు పరిజ్ఞానము కావాలి, జ్ఞానము కావాలి. దేని మీద అంటే, అందరూ మనుషులు వారి
కాలము తీరిన తర్వాత చనిపోతున్నారు కదా, మరణిస్తున్నారు కదా, ఈ మరణం తర్వాత అసలు ఏం జరుగుతుంది? ఈ మరణానికి సంబంధించినటువంటి జ్ఞానము కావాలి నాకు, దానిని బోధించండి అన్నాడు. ఆ యమునికి ఏంది పిల్లవాడు, ఇంత చిన్న వయస్సు, ఏం అడుగుతున్నాడు? ఇప్పటికి అడిగిన 2 వరాలే బహు చిత్రంగా ఉన్నాయి. ఇంత చిన్న పిల్లాడు వరం కోరుకో అంటే ఎగిరి గంతులేసి ఎలాంటి వరాలు కోరుకోవాలి? నాకు ఇది కావాలి, అది కావాలి, సుఖాలు కావాలి, సంపదలు కావాలి, రాజ్యాలు కావాలి, అని కోరుకోవాలి. కానీ మనుషులందరూ ధైర్యంగా ఉండేటట్లు ఎట్లా, లేకపోతే మా నాన్న నన్ను అభిమానంగా మళ్ళీ స్వీకరించేది అని ఇవి కోరుకుంటూ, మూడవది మరణానికి సంబంధించిన మరణం తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటున్నానని అడుగుతూ ఉన్నాడు. ఏంటి పిల్లవాడు అని ఒకంత ఆశ్చర్యానికి లోనై మళ్ళీ చెప్తూ ఉన్నాడు. నువ్వు చాలా చిన్న పిల్లవాడివి, ఇది పెద్ద పెద్ద వాళ్ళకే, జ్ఞానులకే, ఋషులకే, ఆ మాటకొస్తే దేవతలకే ఇది ఇంకా అస్పష్టంగా ఉంది. అసలు మరణం అంటే తెలియడమే వాళ్ళకే అస్పష్టంగా ఉంది, తెలుసుకోలేకపోతూ ఉన్నారు. మరణించిన తర్వాత ఏం జరుగుతుందనేటటువంటి జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. నీవు చిన్న పిల్లాడివి, నీ జ్ఞానము సరిపోదు ఆ విషయాలని అర్థం చేసుకోవడానికి, అది తప్ప ఇంకేమైనా కోరుకో అంటాడు. ఆ పిల్లవాడు మళ్ళీ శ్రద్ధగా, నాకు అదే జ్ఞానము కావాలి, మీరు మాత్రమే బోధించడానికి సమర్థులు, మీరు నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించండి, బోధించండి అని శ్రద్ధగా అడుగుతున్నాడు. ఆ శ్రద్ధకి ముచ్చటేసి దాన్ని దగ్గర కూర్చోపెట్టుకొని ఆ మరణం తర్వాత ఏం జరుగుతుందో వివరించడం జరిగింది. సరే, ఇప్పుడు మనం దాని లోతుల్లోకి పోవద్దు, ఏమి చెప్పాడు ఏంటి అనేది. దీనిని ఒక భగవద్గీతతో కూడా పోలుస్తారు. అంటే జ్ఞానం బోధించడమే కదా గీత అంటే. ఇక్కడ కూడా ఒక జ్ఞానాన్ని ఆ పిల్లవాడికి యముడు బోధించడం జరిగింది. చూడండి ఎంత శ్రద్ధ. చిన్న పిల్లవాడు, తండ్రి ఆవులను అలా ఆరోగ్యంగా ఉన్న వాటిని తన దగ్గరే పెట్టుకొని ఇవి ఇస్తూ ఉంటే ఆ పిల్లాడికి నచ్చలేదు.